ఇప్పుడు ఏదైతే ఈ కాంట్రాస్ట్ లో మనం మాట్లాడుకుంటే కూటమి ప్రభుత్వం సూపర్ 6 అని చెప్పి 6 హామీలు ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో ఎప్పుడైతే సూపర్ 6 ని వాళ్ళు తెలియజేశారో అప్పుడే క్లియర్ కట్ గా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏమని? ఇవి సాధ్యాలకి సత్య దూరంలో ఉన్నాయి. నేను మీ బిడ్డ అంటే జగన్మోహన్ రెడ్డి గారి కాంట్రడిక్షన్ లో నేనైతే చెప్తాను ఇప్పుడు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ ఇప్పుడైతే నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. మీ బిడ్డ ఈ 5 ఏళ్లు కష్టపడితే అతి కష్టం మీద ఏ ప్రభుత్వం చేయలేని బహుశా రాష్ట్రం కాదు దేశం మొత్తం మీద ఎవరు చేయలేనటువంటి అంత మంచి పని చేసి 70,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం తీసి ఇలా నవరత్నాల స్కీమ్స్ అయితే ఇచ్చారు. రేపు వచ్చే వాళ్ళు దీనికన్నా ఎక్కువ పెడతామని చెప్పి అంటున్నారు. అది అసలు నమ్మడానికి వీల్లేదు. అసలు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారని చెప్పి కూడా ఆయన అయితే క్వశ్చన్ చేయడం జరిగింది. అబద్ధాలు చెప్తున్నారు నమ్మొద్దని చెప్పి కూడా ఆయన తెలియజేయడం జరిగింది. సో అందులో భాగంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ల పెంపు అయితే చకచకా చేసేసింది. దాని తర్వాత గ్యాస్ బండల్ అని చెప్పి అన్నారు. గ్యాస్ బండల్ కూడా అందరికి అందుతున్నట్టయితే మనకు తెలియలేదు. అది దాని తర్వాత నీకు 15,000 ఏదైతే బాగా ట్రోల్ అయిందో అప్పుడు ఆ ట్రోలింగ్ కి సంబంధించిన పథకాలు కావచ్చు ఇంకా చాలా పథకాలు అయితే రావాల్సి ఉన్నాయి.